బిడ్డలారా, కొద్ది సమయాన్ని ఇచ్చిన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యేసయ్యా మీకు స్తోత్రం. మత్తయి సువార్తలో నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14 వచనాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14 వచనాలను చదువుకుందాం. చదవండి. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం చేస్తూ పలుకుచున్న ఈ యొక్క శ్రేష్టమైన మాటలు, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పో ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. దేవునికి స్తోత్రం. చూడండి, యేసు ప్రభు రెండు మార్గాలను మన ఎదుట చూపిస్తున్నాడు. ఒకే మార్గం కాదు, 2 మార్గాలు మన ఎదుట ఉన్నాయి. 2 ద్వారాలు కూడా మన ఎదుట ఉన్నాయి. ఆ 2 ద్వారాలు, 2 మార్గాలు, ఆ 2 మార్గాలలో ఏ మార్గంలో వెళ్తే ఎక్కడికి వెళ్తాము? ద్వారం అంటే ఇలాంటి ద్వారం అన్నమాట, ఇలాంటి తలుపు. ఇదొక తలుపు ఉన్నది, ఇదొక ద్వారం ఉంది, అదొక ద్వారం ఉన్నది. ఇదేమో ఈ ద్వారము సంకుచితమైందంటే చిన్నగా ఉంటుంది. ఈ ద్వారము చిన్న ద్వారం, ఆ విశాలమైన ద్వారం. ఏ ద్వారంలో ప్రవేశిస్తే ఒక మార్గం వస్తుంది. ఈ ద్వారము తెలిస్తే ఒక మార్గం కనబడుతుంది, దారి కనబడుతుంది. ఆ ద్వారం కూడా తెలిస్తే, ఆ తలుపు కూడా తెలిస్తే ఒక దారి కనబడుతుంది. అందులో కూడా ఈ దారి గుండా వెళ్తే ఆ చివరిలో ఆ దారి అంతా ఇరుకుంటుందంట. దారి ఇరుకు, ద్వారము చిన్నది, దారి ఇరుకు. ఆ ఇరుకు దారిలో ప్రయాణం చేసి వెళ్తే, అందులోనే మనం నడుచుకుంటూ వెళ్తే, ఆ ద్వారము చివరికి, ఆ మార్గంలో మనం వెళ్ళంగా చివరికి జీవము అనే ప్రదేశం వస్తుంది, నిత్య జీవం అనే ప్రదేశం వస్తుంది, లేక పరలోక రాజ్యం అనే ప్రదేశం వస్తుంది. ఇంకొక ద్వారం ఉన్నది. ఆ ద్వారం ఏంటిదంట? ఆ ద్వారము వెడల్పైన ద్వారం, వెడల్పు ఉంటుంది. ఆ ద్వారంలో నుంచి వెళ్ళిపోతే దారి కనబడుతుంది, అది విశాలం ఉంటుందంట, పెద్ద దారి, ఇరుకు ఉండదు. ఆ దారి విశాలమైన దారి. దాంట్లో కూడా ప్రయాణం చేసి వెళ్ళిపోతే చివరికి ప్రయాణం చేయంగా ఆఖరికి ఏమొస్తుందంటే అక్కడ ఒక స్థలం వస్తుంది. అది నాశనం అనే స్థలం, నాశనం లేక నరకం. ఈ 2 ద్వారాలు దేవుడు మన ఎదుట ఉంచాడు, మన ఎదుట తెరిచాడు. ఏది కోరుకుంటాదో అది మన చాయిస్. 2 తెలిపేశాడు. ఈ ద్వారంలో ప్రవేశిస్తే దారి ఎలాగుంటుందో చెప్తున్నాడు. ఈ ఇరుకు ద్వారంలో, ఈ యొక్క సంకుచితమైన చిన్న ద్వారంలో, ఈ తలుపులో గుండా వెళ్తే ఆ దారంతా ఇరుకుంటుంది, కష్టాలు ఉంటాయి, కొన్ని నెమ్మది లేకుండా ఉంటుంది. అయినా నువ్వు అలాగే ఓర్చుకొని వెళ్తే ఆ దారి నిన్ను నిత్య జీవానికి తీసుకొని వెళ్ళిపోతుంది. అది ముందే మనకు తెలియపరుస్తున్నాడు. ఆ దారి గుండా పోతే నేను ఎక్కడ పోతాను, ఏమవుతాను అనేది ఏం అనుమానం లేదు. ఇప్పుడు ఇక్కడ ఈ దారి గుండా పోతే, ఇరుకైన దారిలో నువ్వు వెళ్తే నీవు నిత్య జీవం అనే స్థలానికి వెళ్తావు. ఈ విశాలమైన దారిలో నువ్వు వెళ్తే, వెడల్పైన ఈ యొక్క ద్వారంలోను ప్రవేశించి విశాలమైన దారి ఉంటుంది. ఎట్లా పడితే అట్లా మనం నడిచిపోవచ్చు, ఎవరు ఇరుకు ఉండదు. ఎంత మంచిగా అంటే అంత మంచిగా వెళ్ళిపోవచ్చు. కానీ అది చివరికి నేను ఎక్కడ తీసుకెళ్తుందంట? నాశనానికి తీసుకెళ్తుంది. అది కూడా మనకు ముందే తెలియపరుస్తున్నాడు.
ఆ దారిలో పోతే ఎక్కడ పోతే మేము అని తెలియంది కాదు. అన్ని ముందే మనకు తెలియపరిచి అన్ని 2 ద్వారాలను మన ఎదుట ఉంచి ఇప్పుడు మనం ఎందులో ప్రవేశించాలో మనం కోరుకోమంటున్నాం. కనుక మనము ఈ ఇరుకైన దారిలో ప్రవేశిస్తే కొద్ది మందే వెళ్తారండి, కొద్ది మందే దాన్ని ఎన్నుకుంటున్నారు. ఎందుకు? ఆ చివరికి పోయేది ఎప్పుడో కానీ ఈ దారి గుండా ఇప్పుడు మనం ప్రయాణించే దారి ఇరుకు ఉంటుంది. ఈ ఇరుకు ఎక్కడ జీవిస్తాము? ఇరుకు మనం ఎందుకు భరించాలి? విశాలమైన దాంట్లో వెళ్ళిపోదాము అనగా మన మనస్సుకు తోచినట్లుగా జీవించే దారి విశాలమైన దారి. ఇరుకైన దారి దేవునికి ఇష్టమైనట్లుగా జీవించే దారి ఇరుకైన దారి. మనకిష్టమైనట్లుగా జీవించే దారి, లోకానికి ఇష్టమైనట్లుగా జీవించే దారి అది విశాలమైన దారి. ఆ దారిలో మనం ప్రయాణం చేస్తే అందులో చాలా మంది వెళ్తుంటారంట. ఆ ద్వారంలోనే వెళ్ళిపోతున్నారు, ఆ దారిలోనే ఎన్నుకుంటున్నారు, చాలా మంది వెళ్ళిపోతున్నారు. కానీ చివరికి వారు అక్కడికి పోయినాక నాశనం అనే స్థలానికి వెళ్ళిపోతున్నారు. అప్పుడు పశ్చాత్తాపడుతున్నారు, అప్పుడు ఏడుస్తున్నారు. దేవుని బిడ్డలారా, అవన్నీ మనము పొందకముందే, ఆ నాశనానికి మనం వెళ్ళకముందే యేసు ప్రభు ముందుగానే మనల్ని హెచ్చరిస్తున్నాడు, ముందుగానే మనకు తెలియపరుస్తున్నాడు ఏ దారిని మనం ఎన్నుకోవాలని. చూడండి, ప్రభువు ఆ దారిలో పోయేవారు చాలామంది ఉంటారని ఆ లూకాసు వార్త 13వ అధ్యాయంలో ఒక మాట చూడండి. లూకాసు వార్త 13:24 వచనం. పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. దేవుని బిడ్డలారా, చూడండి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి, కష్టపడండి. ఈ ద్వారములో, ఇరుకైన ఈ ద్వారములోనికి దాంట్లో గుండా వెళ్ళనీకి మీరు పోరాడండి, ప్రయాసపడండి. దాంట్లోనే వెళ్ళాలనే ఆశ మనకు కావాలి, పోరాటం మనకు కావాలి. ఈ దారిని మనం ఎంచుకోవాలి. విశాలమైన దారిలో, వెడల్పైన ద్వారంలో వెళ్ళడం ఈజీయే, కానీ దేవుని బిడ్డలారా, దాని అంతము నరకము, దాని అంతము పాతాళము. కనుక ఇరుకైన ద్వారిలో ప్రవేశింప పోరాడండి. అనేకులు ప్రవేశింప చూతురు కానీ అది వారి వల్ల కాదంట. అనేకులకు ఉంటుంది మేము పరలోకం పోవాలని, నిత్య జీవం పొందుకోవాలని అనేకులకు ఉంటుంది. కానీ ఆ మార్గంలో నుండి కొద్ది దూరం వెళ్తారు, మరలా మార్చుకొని విశాలమైన మార్గంలోకి వచ్చేస్తారు. కొద్ది దూరం ప్రయాణం చేసాగానే తట్టుకోలేక విశాలమైన దారిలోకి వస్తారు. అలాంటి యొక్క స్థితిలో బట్టి అనేకులు ప్రవేశింపచూతురు కానీ అది వారి వలన కావడం లేదు, అది వారి వలన చేత కావడం లేదు, నిలబడడం లేదు, ఉండలేకపోతున్నారు, ఆ మార్గంలో నడవలేకపోతున్నారు, ఇరుకైన ద్వారిలో వెళ్ళలేకపోతున్నారు. అనగా దేవుడు ఏర్పరిచిన మార్గంలో, దేవుడు మనకు ఉపదేశించినటువంటి వాక్యానుసారమైన జీవితంలో అనేకులు ముందుకు సాగలేకపోతున్నారు, ముందుకు వెళ్ళలేకపోతున్నారు. కనుక నిత్య జీవాన్ని పొందుకోలేకపోతున్నారు. అనేకులు ప్రవేశింప చూతురు కానీ అది వారి వలన కావడం లేదు, అది వారి వలన చేత కావడం లేదు, ఆ మార్గంలో నుండి తొలగిపోతున్నారు. చూడండి, ఒకసారి లోతు భార్యను జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభువు అన్నాడు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకొరకు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమన్నాడు? ఎందుకొరకు? చూడండి ఒకసారి ఆదికాండంలోకి రండి. ఆదికాండము 19వ అధ్యాయం. ఆదికాండము 19వ అధ్యాయం. లోతు భార్యను మనం ఒకసారి 19:26 వచనం చదవమ్మా. ఆదికాండం 19:26. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూసి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి చాలు లోతు భార్యను జ్ఞాపకం చేసుకునడి. దేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా ఆ సొదొమ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు. సొదొమ గొమొర్రా లాంటి పట్టణాలను దేవుడు నాశనం చేయబోతున్నాడు, నశింప చేయబోతున్నాడు.
ఆ నాశనములో లోతు కుటుంబము నశించిపోకూడదని, లోతు భార్య, లోతు ఇద్దరు కుమార్తెలు ఆ యొక్క నాశనములో వారు నశించిపోకూడదని దేవుడు కనికరపడ్డాడు. అబ్రహాము లోతు కొరకు ప్రార్థన చేశాడు. అయ్యా, అక్కడ ఒక కొంతమంది అయినా నీతిమంతులు ఉంటే వారిని కూడా ఆ యొక్క అగ్నిగంధకముల చేత కాల్చి చంపేస్తామంటే, లేదు అట్లా నేను చంపను. ఇక్కడ కొంతమంది ఉంటే నన్ను ఆ దేశాన్ని కాపాడతాను, ఆ పట్టణాన్ని కాపాడతాను. కానీ అక్కడ కొంతమంది కూడా లేరు. ఒక లోతు కుటుంబమే నీతిమంతులుగా జీవిస్తున్నారు. సరే, దేవుడు అది సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయబోతున్నాడు. అప్పుడు దేవుడు సొదొమలో నుండి ఈ లోతు కుటుంబాన్ని బయటికి తీసుకొని వచ్చాడు. చూడండి, ఆ ముందుకు ఒక మాట ఉంటుంది. ముందుకు ఒక మాట 17 వచనం చదవమ్మా. నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపోము, వెనుకకు చూడకుము. ఈ మైదానములో ఎక్కడ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోము. నీవు నశించిపోకుండా ఆ పర్వతానికి ఏం చేయి? పారిపో. నువ్వు ఎక్కడ కూడా వెనుక చూడకూడదు. నీ ప్రాణమును నువ్వు దక్కించుకోవాలంటే, నువ్వు ఈ నాశనములో ప్రవేశించకూడదంటే, సొదొమ గొమొర్రా పట్టణములు నశింపజేయబోతున్నావు. ఆ నాశనములో నువ్వు నశించిపోకూడదంటే ఆ పర్వతానికి నువ్వు పారిపో. ఆ పర్వతము నీకు సురక్షితము. ఆ దేవుని పర్వతం అది, దేవుడు కాపాడే స్థలం అది. ఆ పర్వతమునకు నువ్వు వెళితే నువ్వు కాపాడబడతావు. కనుక లోతు, నువ్వు నీ కుటుంబము ఎక్కడ వెనికి చూడకుండా పారిపో అంటూ, నడుచుకుంటూ పోని కూడా కాదు, త్వరగా పారిపోండి. ఎందుకంటే నాశనం వస్తున్నది, నాశనం దిగి వస్తున్నది. ఇది దేవుడు సెలవిచ్చిన మాట. లోతు కుటుంబానికి దేవుడు చెప్పిన మాట. ఇప్పుడు ఈ మాటను పాటిస్తే, ఈ మాటను వింటే లోతు కుటుంబము రక్షించబడుతుంది, నశించిపోదు. ఇది దేవుని మార్గము. దేవుడు ఒక మార్గం చూపెట్టాడు. ఈ మార్గం గుండా నువ్వు వెళ్ళిపో నాయనా. ఈ మార్గం గుండా నువ్వు వెళితే నువ్వు నశించిపో, నువ్వు తప్పించబడతావు. ఇది దేవుని మార్గం, ఇది దేవుడు బోధించిన మార్గం. లోతు కుటుంబం పారిపోతున్నారు. లోతు భార్య, ఇద్దరు కుమార్తెలు వారు పారిపోతున్నారు, వెనుకకి చూడకుండా వెళ్ళిపోతున్నారు. దేవుని బిడ్డలారా, వారు రక్షించబడాలంటే వెనుకకి తిరిగి చూడకూడదు. వెనుకకి తిరిగి చూడకూడదని ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. దేవుని మాట ఇది. దేవుని మాట, దేవుని మార్గం. దేవుని మార్గం అంటే దేవుని మాటయే, దేవుని వాక్యమే మనకు మార్గము. ఈ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. యేసయ్య అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, జీవము. యేసయ్య అంటాడు, నేనే ద్వారమును. ఆయనే ద్వారము, ఆయనే మార్గము, ఆయనే జీవము. ఇప్పుడు ఈ జీవమును కలిగించే మార్గమైన యేసును, ద్వారమైన యేసును యేసయ్య లోతు కుటుంబానికి చెప్తున్నాడు. ఇదిగో నువ్వు అక్కడికి పారిపో. ఇది యేసయ్య మాట, ఇది యేసయ్య బోధ. ఈ బోధ ప్రకారము లోతు కుటుంబము వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ లోతు భార్య చేసిన పనిని ఇప్పుడు మనం చదివాము. లోతు భార్య, ఆ 26వ వచనం చదవాము. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని మాటను నిర్లక్ష్యపరిచిన లోతు భార్య, దేవుని మాటను నిర్లక్ష్యపరిచి మార్గములో నుండి తొలిపోయి, ఇరుకు మార్గములో నుండి విశాలమైన మార్గంలోనికి వచ్చేసి తన మనస్సును దేవుని మాట మీద నుండి తన సొంత అభిప్రాయంలోనికి ఆమె మార్చుకున్నది. దేవుని మాటను నిర్లక్ష్యపరిచి, దేవుడు వద్దన్న మాటను తీసివేసి తన ఇష్టానుసారంగా చేయాలనుకున్న మార్గంలోనికి లోతు భార్య వచ్చేసి తక్షణమే దేవుని బిడ్డలారా, మార్గంలో నుండి తప్పించుకొని బయటకు వచ్చిన లోతు భార్య యొక్క పరిస్థితి ఏమైపోయిందంటే,
నిష్ప్రయోజనమైన జీవితం అయిపోయింది. దేనికి ప్రయోజనము కానీ ఉప్పు స్తంభముగా మారిపోయింది. దేవుని బిడ్డలారా, ఇంకా ఆమె దేనికి కూడా ప్రయోజనం కాదు, దేనికి కూడా నిష్ప్రయోజనమైన జీవితం, కదలలేని మెదలలేని జీవితం, జీవము లేని బ్రతుకు. రూపం ఉన్నది, ఒక రూపం కనబడుతుంది, కానీ అందులో జీవము లేదు, కదలిక లేదు. అనగా ఎందు నిమిత్తమాయి దేవుని మాటను ధిక్కరించి, దేవుని మాటను నిరాకరించి ఇరుకు మార్గంలో వెళ్ళిపోతున్నది. వెళ్ళిపోయింటే బ్రతుకుతుండే, జీవిస్తుండే, కానీ మార్గమును తప్పేసి తన సొంత మార్గంలోకి వచ్చేసి, తన సొంత అభిప్రాయంలోకి వచ్చింది. దేవుడు వెనుకకి మళ్ళొద్దన్న దానిని వెనుకకి మళ్ళీ చూసి, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటను నిర్లక్ష్యపరచడము, దేవుడు చెప్పిన మార్గంలో వెళ్ళకుండా సొంత మార్గంలోనికి, సొంత అభిప్రాయంలోనికి వచ్చేట ద్వారా దేనికి పనికిరాని జీవితముగా దేవుడు ఆ యొక్క లోతు భార్యను చేసేసాడు. అనగా జీవము బ్రతుకుతుండామే, మీరు బ్రతుకున్నట్లు పారిపోండి అంటున్నాడు. బ్రతుకున్నట్లు, జీవించినట్లు. ఇక్కడ లోకమంతా, సొదొమ గొమొర్రా మొత్తం నాశనం అయిపోతున్నది. దేవుడు ఆకాశం నుండి అగ్నిని కురిపించి దాన్ని కాల్చివేసి చెట్లతో సహా, పక్షులతో సహా దాన్ని నాశనం చేస్తుంటే, ఆ నాశనంలో మీరు పాలు పంపులు పొంది జీవించాలంటే మీరు ఇరుకైన ద్వారంలో దారి గుండా వెళ్ళిపోయింది. ఈ మార్గమును దేవుడు మనకు చూపిస్తున్నాడు. లోతు భార్య వెనుకకు చూసి దేవుని మాటను నిర్లక్ష్యపరచి, వెనుకకు చూడమంటే దేవుని మాటను నిర్లక్ష్యపరచాలి. దేవుడు వెనుకకు చూడొద్దంటే చూసిన దాన్ని బట్టి ఉప్పు స్తంభంగా మారి జీవము లేని ఒక శిలగా, ఒక రాయిగా మార్చిపోయింది. దేవుని బిడ్డలారా, లోతు భార్య విషయంలో ఆ మార్గంలో నుండి తప్పిపోయినందుకు విశాలమైన మార్గంలోనికి వెళ్ళిపోయి ఆమె నాశనాన్ని కొని తెచ్చుకుంది. కనుక దేవుని ప్రియ బిడ్డలారా, ఇరుకు మార్గములో ప్రవేశించ పోరాడుడి. అనేకులు ప్రవేశింప చూస్తారు, ఇష్టపడతారు, కానీ అది వారి వల్ల కావడం లేదు. జీవమునకు పోవు మార్గము ఇరుకైనది, వాక్యానుసారమని. చూడండి, దేవుడు కూడా ఇశ్రాయేలు ప్రజలకు వారి ఎదుట కూడా దేవుడు వారికి మార్గాన్ని సిద్ధపరిచి చెప్పాడు. ద్వితీయోపదేశ కాండము 30వ దేవానికి స్తోత్రం 28వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 15వ వచనం చూడండి. 30:15. దేవుని స్తోత్రం. మంచిది. దేవుని పిల్లలు చూడండి, మోషే ఇశ్రాయేలు ప్రజలకు దేవుని ధర్మశాస్త్రం అంతటినీ వారి ఎదుట మరలా రెండవసారి వారికి బోధించాడు. ద్వితీయోపదేశ కాండం అనగా రెండవసారి బోధించాడు. మరొకసారి వారికి జ్ఞాపకం చేశాడు. దేవుని యొక్క ధర్మమునంతటిని జ్ఞాపకం చేసి చిట్ట చివరికి వారికి హెచ్చరిక ఇస్తున్నాడు. ఏమంటున్నాడు చూడుము, నేను జీవమును మేలును, మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. ఇశ్రాయేలు ప్రజల ఎదుట దేవుని యొక్కవన్నీ, నువ్వు ఏం చేస్తే ఏం పొందుకుంటావు, ఏలాగు జీవిస్తే ఏమి నీకు ప్రాప్తిస్తుంది. జీవము మేలు రెండు నీ ఎదుట ఉన్నాయి, మరణము కీడు ఇవి కూడా నీ ఎదుట ఉన్నాయి. ఏది నువ్వు కోరుకుంటావో, ఏది నువ్వు ఇష్టపడతావో కోరుకో. దేవుని బిడ్డలారా, ఇరుకు ద్వారము నీ ఎదుట ఉన్నది, విశాల ద్వారము నీ ఎదుట ఉన్నది. ఏది కోరుకుంటావో కోరుకో. ఏ ద్వారం గుండా ప్రయాణం చేయాలనుకుంటావో కోరుకో.
దాని యొక్క అంతమేమై ఉంటుందో కూడా దేవుడు ముందే తెలియపరిచాడు. ఇరుకైన మార్గంలోనూ ప్రయాణం చేస్తే జీవాన్ని పొందుకుంటావు, విశాలమైన మార్గంలోనూ ప్రయాణం చేస్తే నువ్వు నరకాన్ని, లేకుంటే దేవుని బిడ్డల నాశనాన్ని నువ్వు కోరుకుంటున్నావు. ఇది దేవుడు ముందుగానే తెలియపరుస్తున్నా. ఇశ్రాయేలు ప్రజలు కూడా మోషే ఇంకా వారు కానానులో ప్రవేశించక ముందే వారికి ఇదిగో దేవుని యొక్క మార్గాలను వారి ఎదుట ఉంచి తెలియపరుస్తున్నాడు. ఆ 19వ వచనం కూడా చదవము ఒకసారి. 19వ వచనం కూడా 19:20. చాలు చాలు చాలు. నేను జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి. దేవుని పిల్లలు చూడండి, దేవుడు మన పట్ల పక్షపాతి కాడు, దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు మన ఎదుట రెండు ఉంచుచున్నాడు. ఏంటిది? జీవమును మరణమును, నిత్య జీవమును మరణమును మన ఎదుటిస్తున్నాడు. ఇదిగో ఇరుకు ద్వారమున, ఇరుకు యొక్క మార్గంలో వెళ్తే నువ్వు నిత్య జీవాన్ని పొందుకుంటావు, విశాలమైన మార్గంలో నువ్వు వెళితే నాశనాన్ని పొందుకుంటావు, మరణాన్ని పొందుకుంటావు. ఈ రెండు నీ ఎదుట నేను ఉంచుతున్నాను, నీ కన్నుల ఎదుట ఉంచుతున్నాను. మేలును కీడును, దేవుని బిడ్డలారా, ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచుతున్నాను. ఏ మార్గమును నువ్వు ఎన్నుకుంటావు వచ్చు. ఇప్పుడు మార్గము ముఖ్యమైనది. ఏ మార్గమును మనం ఎన్నుకుంటామో మార్గం ముఖ్యమైనది. మార్గం అనగా ఏం బిడ్డలారా, ఇప్పుడు మనకు 60-70 సంవత్సరాలు ఉన్నాయి. దేవునిని మనము దేవుని రక్షకునిగా మనము ఎప్పుడైతే స్వీకరించామో, ఎప్పుడైతే మనం బాప్తిసం పొందామో, అప్పటి నుండి మన మార్గం స్టార్ట్ అయింది. మనము నడిచే మార్గం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ మార్గమును మనం ఎంచుకోవాలి. అనగా మన క్రైస్తవ జీవితాన్ని మనం ఎంచుకోవాలి. ఎలాంటి జీవితం మనం జీవిస్తే మనం ఎక్కడికి పోతామో ముందే చెప్పాడు. ఇదిగో నాయనా, క్రైస్తవ జీవితం నా వాక్యానుసారంగా జీవిస్తే నువ్వు పరలోకానికి వస్తావు. నా మాటలు కాదని ఇక్కడ ఒకడు ఉన్నాడు, సాతానుడు. వాడిని కూడా ఒక మార్గం ఉన్నది. నా వాక్యాన్ని నువ్వు కాదనుకొని వాని మార్గంలో నువ్వు వెళ్ళావంటే ఇష్టానుసారంగా జీవించవచ్చు, కానీ అది చివరికి నిన్ను నాశనానికి తీసుకెళ్తుంది, నరకానికి తీసుకెళ్తుంది. ఇది మార్గము. ఇప్పుడు మనం ఎంచుకునే మార్గం, ఇప్పుడు మనం ఉన్న జీవితము మార్గములో ఉన్నాము. ఈ మార్గమును మనం ఎంచుకోవాలి, ఈ మార్గమును మనం కోరుకోవాలి. ఇర్మియా ఒక మాట చెప్తున్నాడు చూడండి. ఇర్మియా గ్రంథంలోనికి వస్తాము. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం చదవమ్మా. ఇర్మియా గ్రంథం 6:16. మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. దేవుని బిడ్డలారా చూడండి, శ్రేష్టమైన ఉపదేశాన్ని ఇర్మియా ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు. మార్గములలో నిలిచి చూడుడి. మార్గాలు చాలా ఉన్నాయి. ఆ మార్గాలు ఏ మార్గంలో పోతే ఎక్కడికి పోతావో ఆ మార్గంలో ముందు ఆగు. ఇప్పుడు మనం క్రొత్తగా ఏదైనా ఒక ప్రదేశానికి పోతే 4 రోడ్లు వచ్చినాయి అనుకోండి, చౌరస్తా వచ్చింది. ఎటు దిక్కుపోతే ఒక హాస్పిటల్ పోవాలి మనం, ఎటు దిక్కుపోతే హాస్పిటల్ వస్తుందో, ఏ రోడ్లో 4 రోడ్లు ఉన్నాయి, ఏ రోడ్లో పోతే హాస్పిటల్ వస్తుందో మనకు తెలియదు. ఏం చేస్తే మనం అక్కడ ఆగిపోతాం. ఆగిపోయి మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించండి. పురాతన మార్గం అంటే కొత్త కొత్త మార్గాలు వచ్చినాయి, కొత్త కొత్త బోధలు వచ్చినాయి, కొత్త కొత్త సంఘాలు పుట్టుకొచ్చినాయి. ఇప్పుడు ఎన్నో సంఘాలు పుట్టుకొచ్చినాయి. ఏ మార్గంలో పోవాలి, ఎవరిని వెంబడించాలి, ఎక్కడికి పోతే నాకు మేలు కలుగుతుంది, ఎక్కడికి పోతే నాకు నిత్య జీవం వస్తుంది, పరలోకం వస్తుంది, అర్థమైతే లేదు. ఆగండి, తొందరపడకండి. పురాతన మార్గం ఏదని విచారించండి.
ఆది నుండి ఉన్న సంఘాలేవని అడగండి. అపోస్తులలో కలిగిన సంఘాలేవి, వాక్యానుసారమైన సంఘాలేవి, పురాతనమైన మార్గమును విచారించండి, ఎంక్వైరీ చేయండి. విచారించడం అంటే ఎంక్వైరీ చేయండి, అడిగి తెలుసుకోండి. నలుగురిని విచారించి మేలు కలుగు మార్గం ఏదో అందులో మీరు ప్రవేశించండి. మేలు కలుగు, జీవమునకు పోయే మేలు కలిగించే మార్గం, నిత్య జీవానికి నడిపించే మార్గం, ఆ మార్గం ఏదో విచారించి అప్పుడు అందులో ప్రవేశించండి. ఏ మార్గము కనబడితే ఆ మార్గంలో వెళ్ళిపోకండి. ఏ బోధ, ఏ చర్చ్ కనబడితే ఆ చర్చిలో వెళ్ళిపోకండి. ఏ బోధ అంటే ఆ బోధను అనుసరించకండి. పురాతనమైన మార్గం ఏది, అపోస్తుల కాలము నుండి ఉన్న మార్గం ఏది, బోధ ఏది, సంఘమేది, ఉపదేశమేది, విచారించండి, ఎంక్వైరీ చేయండి, నలుగురిని అడగండి, తెలుసుకోండి. ఏ మార్గంలో పోతే నాకు మేలు కలుగుతుంది, ఏ మార్గంలో పోతే నాకు నిత్య జీవం కలుగుతుంది, ఏ మార్గంలో పోతే నేను పరలోక రాజ్యానికి పోతాను, ఆ మార్గం ఏదో విచారించండి, అడగండి, తెలుసుకోండి. అప్పుడు అందులో ప్రవేశించండి. అప్పుడు మీకు మేలు కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏమంటున్నారంట? చదవండి. చాలు చాలు చాలు. అయితే మేము అందులో నడుచుకొనము, మేలు కలిగించే మార్గంలో మేము నడుచుకొనము, నిత్య జీవానికి నడిపించే మార్గంలో మేము ప్రయాణం చేయము. మేము మా ఇష్టానుసారమైన మార్గంలో వెళ్తాం, మా సొంత మార్గంలో వెళ్తాం, మాకు నచ్చిన మార్గంలో వెళ్తాం. ఇదే విశాలమైన మార్గం. ఈ విశాలమైన మార్గంలో వెళ్తే నాశనముకు తీసుకొని వెళ్తాం, నిత్య జీవానికి కాదని, మేలు కొరకు కాదని. ఇశ్రాయేలు ప్రజలు అంటారు, అయితే మేము ఆ మార్గంలో నడవము, ఆ మార్గంలో మేము వెళ్ళము. దేవుని బిడ్డలారా, అనగా మార్గములను మనమే చెరుపు వేసుకుంటున్నాం, మనమే దాంట్లో నుండి తొలగిపోతున్నాం. దేవుని ప్రజలైన ఇశ్రాయేలులే దేవుని మార్గమును బోధిస్తే, తెలియపరిస్తే అందులో నుండి తొలగి విశాలమైన మార్గంలో ఏర్పరచుకొని నాశనానికి వెళ్ళిపోతున్నారు. కనుక మార్గంలో మన ఎదుట దేవుడు మన ఎదుట క్లియర్గా చూపిస్తున్నాడు. ఏ మార్గంలో మనం ప్రయాణం చేస్తే, ఏ నడవడికలో మనం వెళ్తే ఎక్కడికి వెళ్తామో చూపిస్తున్నాడు. ఈ పిల్లల పాత నిబంధన కాలంలో నుండి కూడా దేవుడు తన మార్గములను స్పష్టముగా తెలియపరుస్తున్నాడు. తన ఉపదేశమును, వాక్యమును తన బిడ్డలకు స్పష్టముగా వారికి తెలియపరుస్తున్నారు. కానీ వారు మార్గములో నుండి చెరుపు వేసుకొని తొలగిపోతున్నారు, మార్గంలో నుండి తప్పిపోతున్నారు, మార్గంలో నుండి దేవుని మార్గమును విడిచిపెట్టి తమ ఇష్టానుసారమైన మార్గంలోకి వెళ్ళిపోయి నాశనంలోకి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం కలుగుతారు. మంచిది. నూతన నిబంధనలో, క్రొత్త నిబంధనలో ఉన్న కొందరు భక్తులను కూడా మనం చూద్దాము. అపోస్తులైన పౌలును మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తులైన పౌలు, దేవుని బిడ్డలారా, అతడు కూడా ప్రభు యొక్క మార్గమును దేవుడు అతనికి తెలియపరిచాడు. ప్రభు తన మార్గాన్ని తెలియపరిచాడు. అపోస్తుల కార్యంలోకి వచ్చి ఒకసారి రండి, 9వ అధ్యాయము. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యానికి స్తోత్రం. 9వ అధ్యాయం, అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 5వ వచనం, 5వ వచనం, 6వ వచనం, 2వ వచనం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని బిడ్డలారా చూడండి, పౌలుగా మార్చబడక మునుపు సౌలుగా ఉన్న అతని యొక్క మార్గము దేవునిని హింసించడము, దేవుని బిడ్డలను నాశనం చేయడము, క్రైస్తవులైన వారిని బాధ పెట్టడము, కొట్టడము, చంపడము, చెరసాలలో వేయించడము, ఇదే పని పెట్టుకొని ఆ మార్గములో ప్రయాణం చేస్తున్నాడు, ఆ మార్గం గుండా వెళ్తున్నాడు. ఇది సౌలు ఏర్పరచుకున్న మార్గము, దేవునికి విరోధముగా జీవించే మార్గం.
దేవునికి వ్యతిరేకంగా జీవించే మార్గం, విశాలమైన మార్గంలో వెళ్ళిపోతున్నాడు, తనకిష్టమైన మార్గంలో వెళ్ళిపోతున్నాడు. దేవుని యొక్క ప్రజలను హింసించాలి. యేసు ప్రభు పేరట ఎవరు ప్రార్థన చేస్తే అక్కడ వచ్చి గడబడి చేయాలి, వాళ్ళని పట్టుకొని పోవాలి, చెరసాలలో వేయాలి, కొట్టియాలి, ఇంకా చివరి కొందరిని చంపించాడు కూడా. ఇది సౌలు యొక్క మార్గం, పద్ధతి, జీవితం. అయితే అలాంటి పని చేయటకే అతడు వెళుతూ ఉండగా దమస్కు అనే ఒక పట్టణానికి వెళ్తున్నాడు. అప్పుడు దేవుడు అతన్ని దర్శించాడు. 3వ వచనం చదవమ్మా. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ చాలు అకస్మాత్తు ఒక వెలుగు ఆకాశము నుండి అతని చుట్టూ. అతడు ప్రయాణము చేయుచుండగా ఏ మార్గంలో ప్రయాణిస్తున్నాడు? దేవునికి వ్యతిరేకమైన మార్గములో ప్రయాణం చేస్తున్నాడు. దేవుని సంఘమును హింసించే మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు. ప్రార్థన చేసే వారిని చెడుగొట్టే మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు అతన్ని దర్శించాడు. ఆ మార్గంలో దేవుడు అడ్డం వచ్చేసాడు. ఒక ప్రకాశమైన వెలుగు, యేసు ప్రత్యక్షమయ్యాడు అతనికి. అప్పుడు యేసు అతనితో సంభాషించాడు, అతన్ని దర్శించాడు. అప్పుడు సౌలు తన మార్గమును మార్చుకున్నాడు. విశాలమైన మార్గంలో నుండి దేవుని మార్గములోనికి వస్తున్నాడు, ఇరుకైన మార్గంలోనికి వస్తున్నాడు. చూడండి, దేవుని మార్గం అంటే ఎలాగుందంట. 15వ వచనం చదవమ్మా. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. చూడండి, దేవుని మార్గంలోనికి తీసుకొచ్చాడు. దేవుని మార్గంలో ఆ మార్గంలోనికి తెచ్చి ఇప్పుడు అంటున్నాడు, ఈ అపోస్తలైన పౌలు నా మార్గములో నడుస్తాడు, ఇప్పుడు నా సేవ చేస్తాడు, ఇప్పుడు నా కొరకితడు ఎన్ని శ్రమలు భరించాలనో. చూడండి, దేవుని మార్గంలో ఏమున్నాయంట? శ్రమలు. దేవుని మార్గములో సుఖాలు లేవు. దేవుని మార్గములో మన ఇష్టానుసారంగా జీవించే సౌఖ్యాలు లేవు. దేవుని మార్గములో శ్రమలున్నాయి. దేవుని నామము కొరకై ఇరుకులున్నాయి, ఇబ్బందులున్నాయి. ఇతడు నా నామము నిమిత్తము ఎన్ని శ్రమలు అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదును. చూడండి, విశాలమైన మార్గములో నుండి తెచ్చి ఇరుకైన మార్గములో సౌలునేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, సౌలు ఇరుకైన మార్గం గుండా వెళ్తున్నాడు. ఇప్పుడు ఇరుకైన దారిలో ప్రవేశించాడు. ప్రభు కొరకు శ్రమలు అనుభవిస్తున్నాడు. పౌలు అనుభవించిన శ్రమలు ఇంక ఏ భక్తుడు అనుభవించలేదు. అన్ని శ్రమలు అనుభవించాడు. ఇంకా పౌలు యేసు ప్రభును ఒకసారే 1 - 40 దెబ్బలు కొట్టారు. కానీ పౌలు 3 సార్లు 1 - 40 కొరడా దెబ్బలు తిన్నాడు. సింహాలలో వేశాడు, సముద్రంలో పడివేయబడ్డాడు, అగ్నిలో వేయబడ్డాడు. దేవుని బిడ్డలారా, గొర్రెపు చర్మాలు ధరించుకున్నాడు. ఇలాగ ఎన్నో శ్రమలు పౌలు దేవుని మార్గము ఉండగలిగాడు. కానీ ఇప్పుడు పొందుకున్న బహుమానం ఎంత శ్రేష్టమైంది. నేను మంచి పోరాటం పోరాడాను. దేవుడు నా కొరకై జీవ కిరీటం ఉంచాడు, మహిమ కలిగిన కిరీటం నా కొరకే ఉంచాడు. దేవుని బిడ్డలారా, ఈ శ్రమలన్నింటినీ సహించి జీవ కిరీటాన్ని పొందుకున్నాడు. ఇరుకైన మార్గంలో ప్రయాణం చేశాడు. విశాల మార్గంలో విడిచిపెట్టి దేవుని మార్గమైన ఇరుకైన మార్గంలోనికి వచ్చి నిత్య జీవం అనే కిరీటాన్ని పొందుకున్నాడు. దేవుని మహిమ కలిగిన కిరీటాన్ని పొందుకోండి. ఇది నాకే కాదు, నాలాగా ఎంతమంది అయితే ఈ మార్గంలో ప్రవేశిస్తారో వారందరికీ దేవుడు ఇది ఇస్తాడు. ఈ నిత్య జీవం అనే కిరీటం ఇస్తాడు. పౌలు అంటాడు, చూడండి, ఇంకా ప్రభు కొరకు అతడు ఎన్ని సమర్పించుకున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. 3వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం అనుకుంటే చూడండి. 7వ వచనం.
నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. దేవునికి స్తోత్రం. చూడండి ఎంతటి సమర్పణ. పౌలు అంటున్నాడు, ఏవేవి నాకు లాభకరంగా ఉండేనో, ఏవేవి నాకు ఇష్టంగా ఉండేనో, లాభము తెచ్చేటి ఉండేనో, వాటన్నిటిని నేను నష్టంగా ఎంచుకున్నాను. నాకు వద్దు అనుకున్నాను. ఎందుకొరకు? క్రీస్తు నిమిత్తము వాటిని నష్టము. ప్రభు కొరకు ఏవేవి లాభం వస్తున్నాయో, ఏవేవి తనకు ప్రయోజనం ఉండెనో, ఏవేవి తనకు ఇష్టమై ఉండెనో, దేవుని కొరకు వాటన్నిటినీ లాస్ ఎంచుకున్నాడు, వద్దనుకున్నాడు. ఎందుకొరకు? ఆ 10వ వచనం చదవమా. ఎందుకొరకు ఎంచుకున్నాడు అలాగో? అది చాలు 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 చాలు. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగాలి. ఎందుకు నష్టంగా ఎంచుకుంటున్నాడు? లాభాలన్నీ నాకు వద్దని విసరుకుంటున్నాడు. సంతోషాలను కాదనుకుంటున్నాడు, సుఖాలను కాదనుకుంటున్నాడు. దేవుని కొరకై వాటన్నిటిని నష్టపరుచుకుంటున్నాడు. ఎందుకొరకు? ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కావాలి. ప్రభు వచ్చినప్పుడు నేను లేపబడాలి. ప్రభు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు నేను పునరుత్థాన అనుభవం పొందుకోవాలి. ఇందు నిమిత్తమై నాకు ఏవేవి లాభాలు, ఏవేవి ప్రయోజనకరము, ఏవేవి నాకు ఇష్టాలు, వాటన్నిటిని నేను నష్టాలుగా ఎంచుకుంటాను, వద్దనుకుంటున్నాను. క్రీస్తు కొరకే వాటిని దూరపరచుకుంటాను. ఇంకొక మాట అంటున్నాడు పౌలు. గలితీయులకు రాసిన పత్రిక చూడండి. ఒక మాటలో గలితీయులకు రాసిన పత్రికలో అంటాడు, అతడు ఇక నేను జీవించేలేనంటాడు. నేను జీవించేలేను. గలితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. 2వ అధ్యాయం 20వ వచనం కూడా చదవం ఒకసారి. 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడ నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నేనెప్పుడో చనిపోయాను అంటున్నాడు. ఆ రోజే దమస్కులోనికి వెళుతున్న రోజే, ప్రభు దర్శించిన రోజే నేను మరణించాను. ఇప్పుడు నేను జీవిస్తుంది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాను. క్రీస్తు కొరకే నేను జీవిస్తున్నాను. నేనేది జీవించిన, ఏది చేసిన క్రీస్తు. నేను ఎప్పుడో చనిపోయాను. నేను ఎప్పుడో సిలువ నాన్నగా నా ఆశలు నేను చంపేసుకున్నాను, నా కోరికలను చంపేసుకున్నాను, నా ఇష్టాలను చంపేసుకున్నాను, నాకు లాభకరమైన వాటిని నష్టంగా ఎంచుకున్నాను. దేవుని బిడ్డలారా, ఎందుకొరకు? ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కావాలి. నేను చనిపోయిన తర్వాత ప్రభు రాకడలో నేను ఎత్తబడాలి. దాని కొరకే నేను ఈ విశాలమైన మార్గముని విడిచిపెట్టి ఈ ఇరుకైన మార్గంలోనికి వచ్చేసాను. దేవుని మార్గంలోనికి వచ్చేసాను. యేసయ్య మార్గంలోనికి వచ్చేసాను. ఈ మార్గంలో కష్టములు ఉన్నాయి, ఈ మార్గంలో నష్టాలు ఉన్నాయి, ఈ మార్గంలో అవమానాలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, ప్రాణాపాయములు ఉన్నాయి. కానీ ఈ మార్గము అంతంలో నిత్య జీవం ఉంది. ఈ దారి వెంబడే నేను వెళ్తే పరలోకానికి నేను వెళ్తాను. ఈ యొక్క ఆలోచనతో అపోస్తలుడైన పౌలు తన జీవితాన్ని, తనకు లాభంగా ఉన్నవన్నీ వదులుకొని దేవుని క్రీస్తు మార్గంలో నడిచాడు. ఎన్నో శ్రమల నిందలు కలిగిన అతనికి చివరికి నిత్య జీవం, మహిమ కిరీటాన్ని పొందుకున్నాడు. ప్రభుతో ఉండే భాగ్యాన్ని పొందుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఇరుకైన దారిని మనం ఎంచుకుందాం. విశాలమైన దారిలో అనేకులు ప్రవేశిస్తున్నారు. నాశనానికి వెళ్తున్నారు. దారి తమ ఇష్టానుసారంగా జీవించే దారి మనం పొందుతాం. ఇదిగో ఇంకొక భక్తుడు ఉన్నాడు. అతని జీవితాన్ని కూడా మనం ఒకసారి ధ్యానం చేసుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 24 వచనం చదువు. 24 వచనం. అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో
ప్రతిఫలముగా కలుగబో బహుమానమందు దృష్టి ఉంచెను. ఇది ఈ మోషే జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తాం. దేవుని బిడ్డలారా చూడండి, మోషే పెద్దవాడైనప్పుడు, ఎప్పుడు పెద్దవాడైనప్పుడు అనగా మోషేకు తెలివి వచ్చినప్పుడు. మోషేకు 40 సంవత్సరాలు వచ్చాయి. 40 సంవత్సరాలు వచ్చినప్పుడు మోషే మంచి అన్ని ఐగుప్తులో ఉన్న సకల విద్యలన్నీ నేర్చుకున్నాడు. ఎందుకంటే రాజకుమారుడు ఇప్పుడు మోషే రాజు ఇంట్లో పెరిగాడు. పుట్టుకనేమో ఇశ్రాయేలీయుల వారి యొక్క కుటుంబంలో పుట్టాడు, ఇశ్రాయేలీయుల యొక్క సంతానం. కానీ పెంచబడింది మాత్రము రాజు గృహములో పెంచబడ్డాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు ఇప్పుడు కాబోయే రాజు మోషే, ఐగుప్తుకు కాబోయే రాజు. ఇటువంటి మోషే ఒక సమయం వచ్చేసింది. మోషే ఒక ఐగుప్తుని చంపాడు. ఈ సంగతి రాజుకు తెలిసింది. రాజుకు తెలిసి రాజు ఫరోను మోషేను పిలిపించాడు. ఫరో మోషేను పిలిపించి మోషే ఎదుట ఇప్పుడు సంభాషణ జరుగుతుంది. ఫరో ఎదుట మోషేను నిలబెట్టి ఫరో అడుగుతున్నాడు. ఎంతో గర్వంగా మోషేను పెంచుకున్నది. ఫరో కుమార్తె ఆ మోషేను చాలా ప్రేమగా పెంచుకుంది, గర్వంగా పెంచింది, చాలా ప్రేమతో పెంచాడు మోషేను. కాబోయే రాజు ఇవి అని మోషేకు అన్ని విద్యలు నేర్పించారు, ఎడ్యుకేషన్ నేర్పించారు. ఫైటింగ్లు, ఆ కాలంలో ఉన్న అన్ని ఫైటింగ్లు, గుర్రసవార్లు, కత్తులు, వేటు అవన్నీ నేర్పించారు మోషేకు. మంచి ఇంజనీర్. ఇప్పుడు పిరమిడ్లను కట్టే కాలం కనుక మంచి ఇంజనీరింగ్ యొక్క విద్యలు నేర్చుకున్నాడు మోషే. అన్ని విద్యలు, సకల విద్యలయందు ప్రావీణ్యుడై ఉంది, సకల విద్యలయందు. ఇటువంటి మోషే ఇప్పుడు ఫరో మోషేను పిలిపించి, మోషేకు తెలిసిపోయింది నేను ఇశ్రాయేలుడు అన్న సంగతి. ఫరోకు కూడా తెలిసిపోయింది వీడు ఇశ్రాయేలుడు అన్న సంగతి మోషేకు తెలిసిపోయిందని ఫరో కూడా తెలిసింది. ఇప్పుడు అదే ఫరో మోషేను అడుగుతున్నాడు, మోషే నీవెవరో నీకు తెలిసిపోయింది, నీకు తెలియలేదు అని అనుకున్నాం మేము, కానీ నీవెవరో నీకు తెలిసిపోయింది కనుక నువ్వు ఐగుప్తుని చంపినావు, ఎందుకంటే ఇశ్రాయేలుని రక్షించాలని. ఆ ఇశ్రాయేలీయుడు నీ జనం అని నీకు ఒక అభిమానం ఉంది లోపట. వీరు నా ప్రజలు ఇశ్రాయేలీయులు, వారికి నేను ఏదైనా మేలు చేయాలి అనే అభిప్రాయంతో నువ్వు ఐగుప్తు సైనికుని చంపేశావు కనుక అయినా కూడా మోషేను ఫరో అడుగుతున్నాడు, మోషే నువ్వు నా కుమార్తె యొక్క కుమారుడవై అనిపించుకోవాలంటే నువ్వు ఆ ఇశ్రాయేలీయుల సంతతి జోలికి పోకూడదు, వారితో కలవకూడదు, వారితో కలిసి జీవించకూడదు, వారితో మాట్లాడకూడదు. అప్పుడు ఈ సింహాసనం నీకే, నేను కూర్చుని సింహాసనం పైన నువ్వు కూర్చుంటావు. ఈ ఐగుప్తు దేశమంతా నీదే, ఐగుప్తులో ఉండే ధనము ధాన్యం అంతా నీదే, నీ వశంలోనే ఉంటుంది. ఇవన్నీ మోషేకు చెప్పింది. మోషే అన్నీ ఆలోచిస్తున్నాడు, పెద్దవాడైండు, తెలివి వచ్చేసింది. ఇరుకు ద్వారము, విశాల ద్వారము రెండు ఫరో ఇప్పుడు చూపిస్తున్నాడు మోషేకు. ఇశ్రాయేలు ప్రజలు జీవించే జీవితం కావాలన్నా ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు అనుకునే జీవితం కావాలన్నా, ఫరో కుమార్తెలుగా జీవించితే నీకు ఇదిగో ఈ సింహాసనం వస్తుంది, ఈ వెండి బంగారు వస్తాయి, ఈ దేశం వస్తుంది, నీ ఇష్టానుసారంగా జీవించవచ్చు, నువ్వు రాజు అవుతావు. లేదు నేను ఇశ్రాయేలులో ఒకటిలాగా జీవించాలనుకుంటావా, నీకు కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. నువ్వు ఇక్కడ ఏ స్థానం ఉండదు, నీకు ఏ ద్వారం కావాలి, నీకు ఏ మార్గం ఎంచుకుంటావు. మోషే ఇప్పుడు ఆలోచించి ఎంచుకున్న మార్గమే ఇప్పుడు మనం చదివిన మార్గం. మరొకసారి చదవమ్మా. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని. చాలు చూడండి, మోషే ఇప్పుడు డిసైడ్ చేసుకుంటున్నాడు. మోషే ఎదుట రెండు ద్వారాలు ఫరో చూపెట్టాడు. ఐగుప్తు అనే ఈ యొక్క విశాలమైన మార్గం చూపెట్టాడు. ఇశ్రాయేలు దేవుని ప్రజలు, ఇది ఇరుకైన జీవితం, కష్టాలతో కూడిన జీవితం.
శ్రమలతో కూడిన జీవితం. ఇది ఈ రెండు మోషే ఎదుట ఉన్నాయి. మోషే ఇప్పుడు డిసైడ్ చేసుకోవాలి ఏ మార్గం ఎంచుకుంటాడు. ఇప్పుడు మోషే చూడండి ఏం చేస్తున్నాడు. మోషే అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద. ఇక్కడ ఒక దిక్కు ఐగుప్తు ధనం ఉంది, ఇది విశాలమైన మార్గం. ఐగుప్తు సుఖభోగాలు ఉన్నాయి. క్రీస్తు కొరకు నింద. దేవుని ప్రజలు ఇశ్రాయేలుడు అనిపించుకుంటే దేవుని కొరకు నింద పడాలి, కష్టాలు పడాలి. ఏది గొప్ప భాగ్యం? ఏది సింహాసనం గొప్పదా? కష్టాలు పడేడు కూలి పని చేసేడు గొప్పదా? ఎవడని ఎంచుకుంటాడా? రాజు కావాలనుకుంటాడా? కూలోడు కావాలనుకుంటాడా? కానీ ఈ కూలోడు కావడమే గొప్ప భాగ్యం అంట. దేవుని ప్రజలతో కలిసి జీవించేది గొప్ప భాగ్యం అంట. ఇంకా కిందికి అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటదే మేలని యోచించి ఆలోచించుకుంటున్నాడు. చూడండి, ఊరికే గుడ్డిగా చేస్తలేడు. విశ్వాసంతో ఒక నమ్మకంతో యోచించుకుంటున్నాడు, డిసైడ్ చేసుకుంటున్నాడు. అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే. చూడండి, ఐగుప్తులో సింహాసనము, ఐగుప్తులో ధనము, ఐగుప్తులో ఐశ్వర్యము, ఐగుప్తు యొక్క జీవితము, ఇదంతా ఏంటిదంట? అల్పకాలము పాపభోగము. ఇది అనుభవించుట కంటే దేవుని ప్రజలతో నింద అనుభవించడము మేలు. ఈ లోకపు సుఖ సంతోషాలు అల్పకాల పాపభోగం. ఈ విశాలమైన మార్గము అల్పకాలపు పాపభోగం. ఈ 60-70 సంవత్సరాల జీవితం ఇక్కడ వెళ్ళిపోతే దేవుని ప్రజలతో ఇప్పుడు నేను కష్టపడతాను, కానీ తర్వాత నేను నిత్య జీవాన్ని పొందుకుంటాను. ఇంకా క్రిందికి చదవమ్మా. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. బహుమానమందు దృష్టి ఉంచెను. దేవుడు ఎందుకొరకు? ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుట కంటే ఇశ్రాయేలు ప్రజలు ఒక కూలోని అనిపించుకోవడం మేలు. ఎందుకొరకు? కలగబోవు బహుమానము. దేవుని బిడ్డలారా, దీనిపైన మన దృష్టి ఉండాలి. విశాలమైన మార్గంలో నువ్వు వెళ్తావు, విశాల మార్గంలో పోయినంతసేపు నువ్వు సుఖంగా ఉంటావు, ఇవన్నీ లగ్జరీస్ అనుభవిస్తావు, నీకు కావాల్సిన కంఫర్ట్స్ అన్నీ ఉంటాయి. కానీ తరువాత నీకు ఉండేది నరకమే. ఇక్కడ ఒక మార్గం ఉంది, ఇశ్రాయేలుడు అనిపించుకోవాలి. అక్కడ కష్టాలు ఉన్నాయి, ఇరుకైన మార్గం ఇది. అక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ కూలి పని చేస్తున్నారు, తిండికి సరిగా లేదు, బట్టలు సరిగా లేవు, ఇళ్ళు సరిగా లేవు. కానీ వారికి తరువాత కలగబోయే మహిమ ఉంది. దేవుని ప్రజలు వారు. ఐగుప్తులు దేవుని ప్రజలు కారు, ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలు. ఇప్పుడు కష్టం అనుభవిస్తున్నారు, ఇప్పుడు ఇరుకైన మార్గంలో ఉన్నారు. కానీ వారికి కలగబోయే బహుమానము శ్రేష్టమైనది. ఆ బహుమానమందు మోషే దృష్టి ఉంచాడు. మోషే పెద్దవాడైనప్పుడు, తెలివి వచ్చినప్పుడు, మంచి చెడులను ఆలోచించే జ్ఞానం వచ్చినప్పుడు, దేవుడు వారి ఎదుట ఆ యొక్క విశాల మార్గమును ఇరుకు మార్గమును పెట్టినప్పుడు మోషే ఆలోచించాడు, వివేచించాడు, యోచించి ఏ మార్గమును వెళ్ళాలని ఎంచుకున్నాడు. దేవుని ప్రజలతో వెళ్ళుటే మేలనుకున్నాడు. దేవుని ప్రజలే నాకు కావాలి, ఇశ్రాయేలు ప్రజలే కావాలన్నాడు. ఫరో రాజు, నువ్వు మరలా నాకు కనిపిస్తే చంపి పారేస్తాన్నాడు. ఫరో యొక్క ఆగ్రహమునకు భయపడక ఐగుప్తును వదులుకున్నాడు, విశాలమైన మార్గాన్ని వదులుకున్నాడు, లగ్జరీ జీవితాన్ని వదులుకున్నాడు, కంఫర్ట్ జీవితాన్ని వదులుకున్నాడు. ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట కంటే దేవుని ప్రజలతో ఇశ్రాయేలుడు అనిపించుకోవడం మేలు అనుకున్నాడు. దాన్ని విడిచిపెట్టాడు, అవిశాల మార్గాన్ని విడిచిపెట్టాడు, ఇరుకు మార్గంలోనికి వెళ్ళిపోయాడు.
ఐగుప్తును విడిచిపెట్టి మోషే వెళ్ళిపోయాడు. ఎందుకంటే కలుగబో బహుమానం పైన దృష్టి ఉంచారు. దేవుని బిడ్డలారా, మన మార్గము, మన జీవితము, మనకు అనుకూలమైన జీవితాన్ని మనము కోరుకుంటే అది చివరికి మనల్ని నాశనానికి నడిపిస్తుంది. ఐగుప్తుల తర్వాత ఎన్ని తెగుళ్ళు దేవుడు పంపించాడు, ఎన్ని తెగుల చేత ఐగుప్తు ప్రజలను దేవుడు మొత్తాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలందరూ క్షేమంగా ఉన్నారు. ఆ ఇరుకైన జీవితాన్ని, దేవుని యొక్క ప్రజల జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని, దేవుని వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని మనం ఎంచుకుంటే దేవుని బిడ్డలారా, కలుగబోయే బహుమానం పైన మనం దృష్టి పెట్టాలి. ఇరుకు ద్వారమున పోరాడి ప్రయాసపడండి. మోషే యొక్క సమర్పణ ఎంత గొప్ప సమర్పణ! అందుకే దేవుడు మోషేను నాయకునిగా చేసుకున్నదందుకని సమస్తాన్ని విడిచిపెట్టినవాడు, సింహాసనాన్ని, లగ్జరీస్ను, కంఫర్ట్స్ను వదులుకున్నవాడు, దేవుని ప్రజలలాగా కష్టాలు, నష్టాలు, పేదరికము అనుభవించడానికి సమర్పించుకున్నవాడు. ఎందుకంటే కలుగబోయే బహుమానం పైన దృష్టి పెట్టాడు. ఇది అల్పకాల పాపభోగము, ఈ లోకపు యొక్క ఆశలు ఇవన్నీ అల్పం కొద్ది కాలమే. అది కూడా పాపము. ఆ పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ పడుట మేలు, కష్టపడుట మేలు, ఇరుకులు పడట మేలు. ఉపవాసాలు ఉండాల్సి వచ్చినా పర్వాలేదు, కష్టాలు వచ్చినా పర్వాలేదు, బట్టలు లేకున్నా పర్వాలేదు. దేవుని బిడ్డలారా, కానీ నాకు నిత్య జీవం ఇస్తాడు. జీవమునకు పోవు మార్గము ఇరుకైన దారి, ఇరుకు దారిలో ప్రవేశించాడు మోషే. దేవుని శిష్యులైన అపోస్తులను కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, అపోస్తుల జీవితాలు వారు ఎలాంటి సమర్పణ కలిగి ఉన్నారు, వారు ఏ మార్గాన్ని ఎంచుకున్నారు. ఒక 2 వాక్యాలు చదువుకొని మనం ముగించుకుందాం. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వచనం చదవమ్మా. మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించిందని ఆయనతో చెప్పసాగాను. చూడండి, పేతురు అంటున్నాడు, ప్రభువు ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభం అన్నప్పుడు, ఆస్తి గల వారు దేవుని రాజ్యంలో ప్రవేశించరా అన్నప్పుడు పేతురు అంటున్నాడు, ప్రభువా మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించాం కదా, మళ్ళీ మాకేమీ ప్రయోజనం? మేము సమస్తాన్ని విడిచిపెట్టాం. మా భార్య పిల్లలను ఇంటి దగ్గర వదిలిపెట్టాం. మేము చేసుకునే వ్యాపారం, చేపలు పట్టే బిజినెస్ వదులుకున్నాం. మేము దినదినం మంచిగా తెచ్చుకొని చేపలు ఫ్రై చేసుకొని అవి చేసుకొని మేము సుఖంగా తినేవాళ్ళం, సుఖంగా మేము ఇంటి దగ్గర పడుకునే వాళ్ళం. ఇవన్నీ మేము విడిచిపెట్టాం ప్రభువా, నువ్వు పిలిచితే నిన్ను వెంబడిస్తూ వస్తున్నాం, నీ మార్గంలో వచ్చాం. నువ్వేడ పడుకుంటే అన్నే పడుకుంటున్నాం, నువ్వేడ తింటే అన్నే తింటున్నాం. తిన్నావు ఉన్నప్పుడు తింటున్నాము, లేదంటే పస్తులు ఉంటున్నాము. ఇవన్నీ మేము వదిలిపెట్టాము ప్రభువా, ఇవన్నీ వదిలిపెట్టి నిన్ను వెంబడించాము. మాకేం ప్రయోజనం, మాకేం లాభం వస్తుంది? ప్రభు అంటున్నాడు, చదవండి. అందుకు యేసు అంటున్నాడు, విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు రాబో లోకమందు నిత్య జీవము పొందురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చూడండి, ఇహమందు ప్రభు కొరకు మనం సమర్పించుకున్న సమర్పణ, ప్రభు కొరకు మన యొక్క కంఫర్ట్స్ను, లగ్జరీస్ను ప్రభు కొరకు, ప్రభు పిలిచినాడు, ప్రభు పిలిచాడు, ప్రభును వెంబడిస్తున్నాం. ప్రభును వెంబడించే మార్గమే ఇరుకైన మార్గము. ఇరుకైన మార్గంలో మనం వెళ్తుంటే దేవుని బిడ్డలారా, మనకి ఏం దొరుకుతుందంటే, ఏమేమి వదులుకొని వచ్చావు, వేటి నువ్వు నిర్లక్ష్యపరుచుకున్నావు, ప్రభు కొరకు నష్టపరుచుకున్నావు, వాటన్నిటిని కూడా నువ్వు ఇహమందే పొందుకుంటావు, ఇప్పుడే నువ్వు పొందుకుంటావు. ఇంత మాత్రమే కాదు, పరలోకమందు నిత్య జీవాన్ని పొందుకుంటాం. దాని కొరకై సమస్తాన్ని వదిలిపెట్టాం. అది దేవుని బిడ్డలారా. ఈ లోకమందు
చూడండి అక్కడ ప్రభు అక్కడ 30 వచనం, ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు ప్రభు మార్గంలో కష్టాలు ఉండవని ఎప్పుడు అనుకోకూడదు. వాక్యానుసారంగా జీవించే జీవితంలో కష్టాలు ఉండవు అని అనుకోకూడదు. ఇహమందు హింసలతో పాటు నీవేమేమి విడిచిపెట్టావో, అక్క చెల్లెలను, అన్నదమ్ములను, భార్య పిల్లలను, ఇవన్నీ నువ్వు వదులుకొని నాకు నిమిత్తమే వచ్చావు, అవన్నీ నువ్వు పొందుకుంటావు. అంత మాత్రమే కాదు, పరమందు నిత్య జీవాన్ని పొందుకుంటావు. ఇరుకైన దారిలో వెళ్తే పరలోకమందు నిత్య జీవం మీకుంది, నిరంతరము జీవించే స్థితిని పొందుకుంటాం. కనుక దేవుని బిడ్డలారా, ఈ లోకమందు ప్రభు కొరకాయ మనం సమర్పించుకుంటే, ప్రభు మార్గంలో మనం నడిస్తే, ఇరుకైన దారిని మనం ఏర్పరచుకుంటే మనకు చివరికి నిత్య జీవం అనే గమ్యానికి తీసుకొని వెళ్ళిపోతుంది. ఈ మార్గంలో ఇది ఇరుకు కొంచెం ఇరుకు కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు ఇవన్నీ ఇరుకు. కానీ ఇరుకులో గుండా మనం ప్రయాణం చేస్తే మనకు నిత్య జీవం, పరమందు నిత్య జీవం మన కొరకై దాచించాడు. ఇంకో మాట కూడా చూడండి, ఇంకో మాట అంటాడు, లూకాసు వార్త 18వ అధ్యాయము, లూకాసు వార్త 18:28 వచ్చిన 18:28. ఆయన దేవుని రాజ్యం నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించింది, వెంబడించా. దేవుని బిడ్డలారా, ప్రభు కొరకాయ, ప్రభువును యొక్క మార్గంలో నడుచుట కొరకాయ, ప్రభు వాక్యానుసారంగా జీవించుట కొరకాయ, ప్రభు మనల్ని కోరుకుంటున్నది, ప్రభు మనల్ని తనను వెంబడిస్తున్నామన్నది, ప్రభువును వెంబడించుటకు ఏది ఆటంకంగా ఉన్నదో దాన్ని విడిచిపెట్టుట, మనకు కలిగింది విడిచిపెట్టుట. ప్రభు మార్గమును వెంబడించుటకై ఏది మనకు ఆటంకంగా, అభ్యంతరంగా వస్తుందో దాని ప్రభు కొరకై మనం విడిచిపెట్టుట, దాన్ని పక్కకు పెట్టుట, ప్రభుకు ప్రాధాన్యత ఇచ్చుట, ప్రభు మార్గంలో నడుచుటకై, ముందుకు సాగుటకై ఏది మనకు ఆటంకంగా వస్తున్నదో వాటి ప్రభు కొరకై విడిచిపెట్టుట. అలాగూ సమర్పణ, ఈ సమర్పణ కలిగిన వారు దేవుని బిడ్డలారా ఇహమందు ఈ భూలోకమందే బ్రతికి ఉండగానే 100 పొందుకుంటారు. అక్క చెల్లెళ్ళను, భార్య పిల్లలను విడిచిపెడితే వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోలేదు, వారు మరి మరలా పొందుకున్నారు. ప్రభు మార్గానికి ఆటంకంగా లేకుండా, ప్రభు యొక్క సేవకు, ప్రభు యొక్క పరిచర్యకు ఆటంకంగా లేకుండా, ప్రభులో మనం ముందుకు సాగటానికి ఆటంకంగా లేకుండా, దేవుని బిడ్డలారా, వాటి మన ప్రాధాన్యతను తక్కువ చేయాలి, ప్రభు ప్రాధాన్యతను ఎక్కువ చేయాలి. అప్పుడు పరమందు నిత్య జీవాన్ని పొందబడ్డారు. నిత్య జీవనం ఇది ఇరుకైనత్వం, ఇది విడిచిపెట్టేటందుకు ఆ మనస్సు, ప్రభుకు ప్రాధాన్యత ఇచ్చే మనస్సుగా, ప్రభు కొరకై మోషేను ఒకసారి తలంచండి. సింహాసనము, వెండి బంగారాలు, ఆస్తుపాస్తులు, రాజరికము, కాబోయే రాజు ఎవడు వదులుకుంటాడు ఆ యొక్క స్థితిని? ఇశ్రాయేలీలు బిచ్చనగలకున్నారు, బట్టలు లేవు, తిండి లేదు, చింపిరి జుట్టు, కాళ్ళకి చెప్పులు లేవు, ఇటుక పనులు చేసుకుంటున్నారు, కొరడ దెబ్బలు తింటున్నారు, సస్తున్నారు. ఆ జీవితం కావాలని కోరుకుంటాడు ఎవడన్నా? ఎందుకు కోరుకున్నాడు? వారికి నిత్య జీవం ఉన్నది, ఇశ్రాయేలు ప్రజలు పొందబోయే ఆ బహుమానం ఉన్నది. అది మోషే ఆలోచించాడు. ఈ 60-70 సంవత్సరాలు నేను ఇక్కడ రాజుగా ఉంటానేమో, కానీ తర్వాత నాకు నిత్య జీవం లేదు, సుఖపడతానేమో, సంతోషంగా ఉంటానేమో, నైష్టానుసారంగా జీవిస్తానేమో, విశాలమైన మార్గము. కానీ ఈ కష్టాలు పడుతున్న ఈ దేవుని ప్రజలకు వీరికి నిత్య జీవం ఉన్నది. కనుక ఈ కొద్ది సంవత్సరాలు వారితో పాటు నేను నుండి కష్టపడ్డానా, నేను కూడా నిత్య జీవాన్ని పొందబడ్డాను. ఆ
ఆ సమర్పణ కలిగి ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఆ సమర్పణ కలిగి ఉన్నాడు. ప్రభువును వెంబడించిన ఆయన శిష్యుల సమర్పణ కలిగి ఉన్నారు. ఇరుకైన దారిని ఎన్నుకున్నారు. ఇరుకు ద్వారములో ప్రవేశించ పోరాడారు. అనేకులు ప్రభు దగ్గర ఈ 12 మంది దగ్గర ఇంకా 70 మంది శిష్యులుండ్రి. వాళ్ళందరూ ప్రభు వాక్యం వినేది కఠినమైన బోధ. ఎవడు వింటాడు దీన్ని? ఎవడు పాటిస్తాడు ఇలాంటి బోధను? ఈ బోధలు ఇటువంటి కష్టమైన జీవితాన్ని ఎవడు జీవిస్తాడు అని ప్రభువును విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈ 12 మంది మిగిలి ఉంటే మీరు కూడా పోతారంటే ఎక్కడికి వెళ్తాం ప్రభా? నీవు నిత్య జీవపు మాటలు గలవాడవు. దేవుని బిడ్డ, దేవుని మార్గము నిత్య జీవానికి నడిపించే మార్గం. దేవుని వాక్యానుసారమైన జీవితము నిత్య జీవం ఇచ్చే ఆ యొక్క వాక్యం అది. దానిని మనము వెంబడించాలి. కనుక ప్రభు కొరకే సమర్పించుకునే మనస్సు, ప్రభు కొరకే మనల్ని అర్పించుకునే మనసు కలిగి ఉంటే ఇరుకు ద్వారి మనం ఎంచుకుంటాం. ఎందుకంటే పొందబోయే బహుమానం పైన దృష్టి ఉంచాలి. పొందబోయే బహుమానం, నిత్య జీవం, మహిమ కిరీటము, దేవుని బిడ్డలారా, వీటిపైన మన దృష్టి నిలిపి ఆ నిత్య జీవము కొరకాయ ఈ కొద్ది మార్గములు ధనవంతుడు లాజరు యొక్క ఆ దృష్టాంతాన్ని మనం అందరము మనకు బాగా తెలుసు. ఆ ధనవంతుడేమో నరకానికి వెళ్ళిపోయాడు, పాతాళంలో వెళ్ళిపోయాడు. దరిద్రుడైన లాజరు, కష్టపడి జీవించిన లాజరు అబ్రహాము రొమ్మున అనుకున్నట్టుగా నెమ్మది కలిగిన స్థలాన్ని పరదేశకు వెళ్ళిపోయాడు. ఆ ధనవంతుడు ఏడుస్తున్నాడు, అయ్యా అయ్యా. అబ్రహాం అంటున్నాడు, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖమును అనుభవించితివి కనుక ఇప్పుడు నువ్వు ఇక్కడ యాతన పెట్టబడుతున్నావు. అలాగే లాజరు తన జీవితమందు కష్టమును అనుభవించాడు కనుక ఇప్పుడు అతడు ఇక్కడ నెమ్మది పొందొచ్చున్నాడు. చూడండి, ఈ మాటలు ఎప్పుడు చెప్తున్నాడు? నరకానికి పోయినాక చచ్చిపోయిన తర్వాత చెప్తున్నాడు. అప్పుడు పోయి ధనవంతుడు మారు మనసు పొందాలనుకుంటుండు. ఈ నరకంలో నుంచి నేను ఆ యొక్క పరదేశంలోనికి నేను మార్చబడాలనుకుంటున్నాడు. ఎట్టి ఛాన్స్ లేదు. నీవు నీ జీవిత కాలం అంది అది డిసైడ్ చేసుకోవాలి. నువ్వు బ్రతికి ఉన్నప్పుడే అది డిసైడ్ చేసుకోవాలి. సౌలు తన విశాలమైన మార్గంలో నుండి ఇరుకు మార్గంలోనికి వచ్చాడు. మారిపోయింది అతని జీవితము. లోతు భార్య నిత్య జీవం అనే మార్గంను విడిచిపెట్టి అయ్యో లోక మార్గంలోనికి వెళ్ళిపోయి లోకాన్ని చూడాలనుకుంది. సొదొమ గొమొర్రా నాశనం అయిపోయేటే పట్టణం పైకి మనసు తిప్పుకున్నది. వెనుకకి చూసింది, పాత జీవితాన్ని చూసింది, పనికిరాంది అయిపోయింది. దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ జీవించుతున్నప్పుడే ఇప్పుడే మనం డిసైడ్ చేసుకోవాలి. అక్కడ పోయి ఏడుస్తా ఏం ప్రయోజనం ఉండదు. ధనవంతుడు ఏడుస్తున్నాడు అంటున్నాడు, నీవు నీ జీవిత కాలం నీకిష్టమైనట్టు సుఖమును అనుభవించాలి. అలాగే లాజరు తన జీవిత కాలమందు దేవునికి ఇష్టంగా జీవించాడు కనుక కష్టమును అనుభవించాడు. ఇరుకు మార్గంలో ప్రయాణించాడు. నువ్వు విశాలమైన మార్గంలో సుఖ సంతోషాలు తిని త్రాగి నీకు ఇష్టమైన బట్టలు వేసుకొని ఎట్లంటే అట్లా జీవించావు. విశాలమైన ప్రవేశించావు. ఇదిగో ఇప్పటికీ నాశనానికి తెచ్చింది నీ మార్గం. లాజరు ఇరుకు మార్గంలో జీవించాడు. దేవునికి ఇష్టంగా జీవించాడు. కష్టాలు అనుభవించాడు, రోగాలు వచ్చిన అనుభవించాడు. కానీ మార్గమును తప్పుకోలేదు కనుక అతని మార్గము స్వర్గానికి తెచ్చింది, నిత్య జీవానికి తెచ్చింది. అనుకున్న ఇప్పుడే మోషే పెద్దవాడైనప్పుడు ఆలోచించుకున్నాడు, ఒక డిసైడ్ చేసుకున్నాడు. ఏది ఎంచుకుంటే నాకు ప్రయోజనం? ఈ లోకభోగాలు కావాలన్నా ఇది అల్పకాలము, పాపభోగం. లోకానుసారంగా జీవిస్తే అందులో సంతోషం ఉన్నది, ఆనందం ఉంది, సుఖం ఉంది. కానీ అది కొద్ది కాలమే, అది పాపభోగము. కానీ దేవుని ప్రజలుగా, క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా మనం జీవించాలనుకుంటే కష్టాలున్నాయి, ఇరుకులున్నాయి, ఇబ్బందులున్నాయి. కానీ అది నిత్య జీవానికి తీసుకువెళ్ళి ఇరుకు ద్వారమున ప్రవేశించా
పోరాడండి, ప్రయాసపడండి, ఇష్టపడండి. అనేకులు ప్రవేశింపచూతురు కానీ అది వారి వలన కాదు. అనేకులు ఈ మార్గంలో రావాలనుకుంటారు కానీ వారు తమ లగ్జరీస్ను, కంఫర్ట్స్ను వదులుకోలేరు, విడిచిపెట్టుకోలేకపోతున్నారు. కనుక వారు విశాల మార్గంలోనే ఉండి నిత్య జీవము కావాలనుకుంటున్నారు. దొరకని పని. దేవుని బిడ్డలారా, శిష్యులను మేము సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువాన్ని వెంబడించాం, మాకేం దొరుకుతుంది? ఇహమందు నూరంతలు ప్రతిఫలం, ఈ లోకంలోని బ్రతికుండగానే నూరంతల ప్రతిఫలం ఇస్తాను, పరమందు నిత్య జీవం ఇస్తాను. ప్రార్థన చేస్తాను. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ విన్న కొద్ది వాక్యాన్ని మన హృదయంలో మనం తలంస్తాము. చూడండి, మన ఎదుట ప్రభు 2 మార్గాలు ఉంటాయి, 2 ద్వారాలు ఉన్నాయి, 2 మార్గాలు ఉన్నాయి. తర్వాత 2 స్థలాలు కూడా చూపిస్తున్నాడు. ఇప్పుడే చూపిస్తున్నాడు, తర్వాత కాదు, ఇది ఇప్పుడే. ఈరోజు మనం డిసైడ్ చేస్తాం. మోషే ఎదుట ఫరో రాజు 2 చూపెట్టాడు. ఇశ్రాయేలు ప్రజలను కావాలనుకుంటున్నావా? ఐగుప్తులాగా జీవించాలనుకుంటున్నావా? ఐగుప్తులాగా జీవిస్తే సింహాసనం ఉంది, ఐగుప్తు భోగభాగ్యాలు ఉన్నాయి. ఇశ్రాయేల్ లాగా జీవిస్తే కష్టాలు ఉన్నాయి, ఇరుకులున్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కరువులు ఉన్నాయి. కానీ మోషే యోచించుకున్నాడు. మోషే ఆలోచించి డిసైడ్ చేసుకున్నాడు. అల్పకాలం పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో జీవించుటే మీరు. కలుగబో బహుమానం పైన దృష్టి ఉంచారు, పొందబోయే జీవ కిరీటం పైన దృష్టి ఉంచారు. ఇప్పుడు మోషే ఎక్కడున్నాడో తెలుసా? ఆ పరలోకములో దేవుని దగ్గర ఉన్నాడు. ఆ పరలోకం నుండి దిగి వచ్చాడు. యేసు ప్రభుతో మాట్లాడి వెళ్ళిపోయినాడు. ఎక్కడి మోషే, ఎక్కడి భాగ్యం? ఐగుప్తు రాజు అయి ఉంటే ఇదిగో మోషేగా భాగ్యం పొందుకోలేకపోతుంది. దేవుని బిడ్డలాగా, ఇదిగో ముందుకు కలగబోయే స్థితిని ప్రభు ఈరోజే తెలియపరిచాడు. మనం ఏ దాన్ని అనుకుంటామో ఈరోజే డిసైడ్ చేసుకుంటాము. ఇరుకు ద్వారమున పోరాడండి, ప్రయాసపడండి, దాంట్లో ప్రవేశించాలని ఆశపడండి, కోరుకోండి. ఎందుకంటే అది నిత్య జీవానికి తీసుకువెళ్ళిపోతుంది. మా పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, మా రక్షణకర్తమైన యేసయ్యా, నీ ఘనమైన పరిశుద్ధ నామముకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. పునరుత్థాన దినాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ఇగో తండ్రి, భూలోకమందు మా దేశంలో, మా ప్రాంతంలో ఉన్న భయంకరమైన విపత్కర పరిస్థితులలో సంఘమంతా కూడలేకపోతున్నాము నాయన. సంఘ కాపరి నాయనా రాలేకపోతున్నాడు. ఆయనను తండ్రి నీ బిడ్డలుగా మేము నీ మందిరంలో చేరి ఆరాధించుకునే కృపా ధన్యత భాగ్యం మాకు ఇచ్చాము. మా చేత ఆరాధించబడిన మా దేవా మీకు స్తోత్రము నాయన. ఆరాధనకి యోగ్యుడు, నీకు చెందవలసిన మహిమ మేము చెల్లించుటకై కృప చూపినందుకే నేను స్తుతిస్తున్నాను. మేము మాత్రం కాదు ప్రభా, ఇవనైనా మా సంఘ బిడ్డలు అయినా నీ సంఘ బిడ్డలు ప్రభా, వారి గృహాలలో చేరి నిన్ను ఆరాధించుకొచ్చుట కూడా నీ సన్నిధించినందుకే మీకు స్తోత్రములు నాయన. వారు ఎక్కడెక్కడ ఉండి నిన్ను ఆరాధించుకున్నారు, వారి గృహములన్నింటిలో వారి మధ్యలో నీ సన్నిధించినందుకే మీకు స్తోత్రం చేస్తున్నాను నాయన. మీరు మాకు ఇచ్చిన నీ సత్య లేఖను బట్టి మీకు స్తోత్రము నాయన. మా ఎదుట ఉంచబడిన 2 ద్వారాలలో మేము ఏదో ఎంచుకోలేదు ఆయన. ప్రభువా, ఇరుకు ద్వారములు మేము ప్రవేశించిన ఆయన అయ్యా, నిత్య జీవం పొందుకుంటే మాకు సహాయం చేయండి. అవును ప్రభువా, విశాలమైన దారి ఉంది కానీ ప్రభువా, అది చివరికి నాశనానికి తీసుకొని వెళ్ళిపోతుంది ప్రభువా. ఈ నాశనంలోకి మేము వెళ్ళకుండా ప్రభువా, ఇప్పుడే ఈ దినమే మా మనస్సును మార్చుకొని, సౌలు తన మనస్సును మార్చుకొని ప్రభువా నీ మార్గంలోనికి నాయన మార్చబడ్డాడు కనుక జీవ కిరీటాన్ని పొందుకున్నాడు. లోతు భార్య నాయన జీవ మార్గంలో నుండి నాయన నాశన మార్గంలోనికి తన మనస్సును మార్చుకొని ఉప్పు స్తంభముగా అయ్యో పనికిరానిదిగా మార్చబడింది ప్రభు. ఎటు కాకుండా అయిపోయింది. నేను ఈరోజే మా స్థితిని గుర్తెరిగి ఆయన మోషే వల్ల ఎప్పుడే మేము ఒక డిసైడ్ చేసుకోండి కాయ పరిశుద్ధాత్మ దేవుడా నీ సహాయం దయచేయండి, నీ కార్యము చేయండి నాయన. మీకు స్తోత్రం, కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. నీ వాక్యము ద్వారా నీ ప్రజలతో నువ్వు మాట్లాడి దర్శించి
నిత్య జీవులకు వెళ్ళే ఇరుకు దారిలో మార్గంలో నడుచుకోవటకై సహాయం దయచేయండి, కృపను గ్రహించండి. ఈ బిడ్డలు నాయన ఇచ్చిన కానుకలను దశంభాగాలను అర్పణలు దీవించండి. నీ సేవలో నీ మహిమార్థమై వాడబడటకై సహాయం దయచేయండి. ఊరంతల ప్రతిఫలం మీ బిడ్డలకు దాచండి. మధువలన్నీ తీర్చండి, సమృద్ధిని అనుగ్రహించండి. దేవాని సంఘమును జ్ఞాపకం చేసుకుని మా దేశమును మా ప్రదేశం జ్ఞాపకం చేసుకుని ఇదిగోనని భయంకరమైన ఈ తెగుళ్ళ నుండి నాయన నీ ప్రజలను కాపాడువాడు నీవే. అవును ప్రభువా, నీవే అని మా దేశము నాయకులు అధికారులు తెలుసుకొని ప్రభువా నీకే మొరపెట్టుటకై సహాయం అట్టి కార్యం మా దేశంలో జరిగించబడును గాక తండ్రి. కృప చూపించని సహాయం చేయండి నాయన. మధ్యాహ్న కాలం దీవెనతో నింపండి. చేరవచ్చిన బిడ్డలందరినీ దీవించండి. చిన్న బిడ్డలు, యవన బిడ్డలు, పెద్దలు ఆయన అందరినీ మీరు దీవించండి, కనికరించండి. ఈ సన్నిధి మాకు దయచేయండి ఆయన వారి ఆయన ఇళ్ళలోని ప్రార్థించుకున్న ఆరాధించుకున్న బిడ్డలందరితో కూడా నీ సన్నిధించండి, వారిని కాపాడండి. విశేషంగా నాయన గోవిందమ్మను పద్మమ్మను జ్ఞాపకం చేసుకుంటున్నాం. తన బిడ్డల పట్ల నీ కృప చూపించండి. నీ సన్నిధి వారికి తోడేయించి కాపాడండి. శాంతి సమాధానాలు దయచేయండి తండ్రి. మీకు స్తోత్రం. నీ నామమును వారి ద్వారా నీ నామం మహిమపరచబడుగా యేసయ్యా సహాయం దయచేయండి. జ్ఞానకాలం దీవించేది తిరిగి వెలుచుండగా నీ కృపాని సన్నిధి మాతో కూర్చున్నాం. నీ శాంతి సమాధానాలు నీ బిడ్డలైన అందరితో కూడా వచ్చి నడిపించగలండి. మా ప్రభువును రక్షకుడు సజీవుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా స్తోత్రం. దయచేసి అందరం లేచి